అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మొదటి రాత్రి. రచన మిస్ కె మధుబాల గారు. చదువుతున్నది దేవి. ఇది కూడా ఒక అపరాధ పరిశోధన కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? అతడు కారాపి కిందకి దిగాడు. అద్దాలు పైకెత్తి తలుపు మూశాడు. హుషారుగా అతడు మెరీనా హోటల్లోకి నడిచాడు. కొంచెం దూరంలో నుంచుని ఆమె అతడు వంక చూసింది. కళ్ళు చిట్లించి ఆమె హోటల్లోకి నడిచింది. విశాలమైన హాల్లో 50 టేబుల్స్ పైనే ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర 4 కుర్చీలున్నాయి. ఎస్పీ పాట శ్రావ్యంగా వినపడుతోంది. వయ్యారంగా అడుగులేస్తూ ఆమె నలువైపులా చూసింది. అతడు ఒంటరిగా ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఏదో ఆంగ్ల పత్రిక చూస్తున్నాడు. అతడి పక్క నుంచి మెల్లిగా నడిచింది ఆమె. పత్రిక చూడడం మాని ఆమెకేసి అతడు ఓరగా చూశాడు. సమీపంలో ఉన్న టేబుల్ దగ్గర ఆమె కూర్చుంది. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. చాలా అందంగా ఉంది ఆమె. బంగారం లాంటి శరీరం, పెద్ద కళ్ళు, మెళ్ళో ఒంటిపేట గొలుసు, చెవులకు కమ్మలు ఉన్నాయి. నీలం రంగు మైసూర్ సిల్క్ చీర ఆమె ధరించింది. ఎడం చేతికి చిన్న వాచి ఉంది. టేబుల్ మీద ఎర్రటి హ్యాండ్ బ్యాగ్ ఉంది. అతడి చూపు టేబుల్ కిందకు వెళ్ళింది. నీలం రంగు స్లిప్పర్స్లో ఉన్నాయి ఆమె పాదాలు. బేరర్ కాఫీ తెచ్చి అతడు ముందు పెట్టాడు. కాఫీ కలుపుకుంటూ అతడు ఆమె వైపు మళ్ళీ చూశాడు. ఎందుకో ఆమె నవ్వింది. కనురెప్పలు చిట్లిచ్చింది. అతడు కాఫీ తాగడం ప్రారంభించాడు. బేరర్తో ఆమె ఏదో చెప్తోంది. ఆ సమయంలో ఆమె వైపు మళ్ళా చూస్తూ ఉండిపోయాడు. బేరర్ కదిలాడు. అతడు తన వైపు చూస్తున్నాడని ఆమె గుర్తించింది. అతడిని చూసి నవ్వుకుంది. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. ఆమె ఎవరో తను తెలుసుకోవాలి. కాఫీ తాగడం పూర్తయింది. బేరర్ బిల్లు తెచ్చాడు. అతడు చెల్లించలేదు. మరో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. సమీపంలో కూర్చుని ఆమె ఐస్ క్రీమ్ తింటోంది. కాసేపు అయ్యాక బిల్లు చెల్లించి ఆమె వయ్యారంగా బయటకు నడిచింది. అతడు బేరర్ని పిలిచాడు. కాఫీతో బేరర్ వచ్చాడు. అతడు బిల్లు చెల్లించాడు. ఆ కాఫీ నువ్వు తాగు అని బేరర్తో చెప్పి వేగంగా బయటకు నడిచాడు. కారు పక్కగా నిలబడి నలువైపులా చూశాడు. కొంచెం దూరంలో ఉన్న బస్టాండ్ వైపు వెళ్తోంది ఆమె. అతడు కారును బస్టాప్ వైపు పోనిచ్చాడు. ఆమె ఒంటరిగా నిలబడి ఉంది. అతడి మెదడులో రాకెట్లాగా ఆలోచనలు దూసుకుపోతున్నాయి. కారును పోనిచ్చి ఆమె పక్కనే ఆపాడతను. హలో అన్నాడతను ఆమె వైపు చూస్తూ. నవ్వుతూ ఆమె కారు కిటికీలోంచి అతడి వైపు చూసింది. గెట్ ఇన్, కావలసిన చోట మిమ్మల్ని దింపుతాను అన్నాడతను. అతడి పక్కనే కూర్చుని ఆమె తలుపు మూసింది. అతడు కారును పోనిచ్చాడు. ఆమె అతడి వైపు కోపంగా చూసింది. నా పక్క మీరు కారు ఆపగానే నవ్వుతూ దగ్గరకు వచ్చాను. ఎందుకో తెలుసా? మీరే చెప్పండి. ఇదంతా చూసి బస్టాండ్లో ఉండేవాళ్ళు అనుమానించకుండా ఉండేందుకు. నా నవ్వును చూసి మీరు నాకు తెలిసిన వారని వాళ్ళు అనుకుంటారు అందామె. బస్టాండ్లో నుంచునే వాళ్ళు ఏమనుకుంటే మనకేమిటండి అన్నాడు అతను. అతడి వైపు ఆమె ఓరగా చూసింది. మీకే, మీరు మగాళ్ళు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి కదా అందామె. అతడు కారును పోనిస్తున్నాడు. అతడి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. అతడు ఓరగా ఆమె వైపు చూశాడు. నీ పేరు? వసంత. నా పేరు రంజిత్. కొంచెంసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇండో యూరోపియన్ కంపెనీ ఆఫీస్కి. అక్కడ పని చేస్తున్నావా? లేదు, ఇంటర్వ్యూకి పిలిచారు. ఎన్నింటికి వెళ్ళాలి? 2 అతడు టైం చూశాడు. ఇంకా చాలా టైం ఉంది. నీతో ఎంతో మాట్లాడాలి అన్నాడు అతను. చెప్పండి అందామె. కారు నడుపుతూ చెప్పడం కష్టమైన పని. అయితే కారు ఆపండి, మాట్లాడుకుందాం. ఒక పార్కులోకి అతడు కారును పోనిచ్చాడు. నిద్రగన్నేరు చెట్టు కింద కారును ఆపి ఆమె వైపు తిరిగాడు. కారులో కూర్చుంటే గాలి రాదు, చెట్టు కింద కూర్చుందాం అందామె. ఫైన్ అన్నాడతను. దిగాడు. ఇద్దరు చెట్టు కింద పక్క పక్కనే కూర్చున్నారు. పార్కులో ఎవ్వరు లేరు. అతడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. వసంత, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను చూసినప్పటి నుంచి నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఆమె కిలకిలా నవ్వింది. కొమ్మ మీదున్న పక్షి శ్రావ్యంగా కూసింది. అతడు పైకి చూశాడు. పైనున్న రామచిలక కూస్తూ ఎగిరిపోయింది. తన పక్కనున్న యువతి ఎగిరిపోకుండా తను జాగ్రత్త పడాలి. ఇంటర్వ్యూ కోసం ఇంత తొందరగా ఎందుకు వచ్చావు అని అడిగాడు అతను. మిమ్మల్ని కలుసుకోవడానికేమో అందామె కొంటగా.
యు ఆర్ రైట్. నేను తొందరగా ఇల్లు వదిలిపెట్టడానికి మరో కారణం కూడా ఉంది. మామయ్య వస్తాను అన్నాడు. నన్ను పెళ్ళాడాలని అతడు ఆశ. కానీ అతడంటే నాకు ఇష్టం లేదు. అమ్మ నాన్న నా మాట వినరు. మామయ్య బియ్యం వ్యాపారంలో లక్షలు గడుస్తున్నాడు. అతడిని నేను పెళ్ళాడాలి అని అంటాడు. మా అమ్మ నాన్న కూడా అతన్నే పెళ్ళాడాలి అని అంటున్నారు. నీ తల్లిదండ్రులు నిన్ను ఫోర్స్ చేయకూడదు అన్నాడు అతను. నాన్న చదువుకోలేదు. కలప వ్యాపారంలో లక్షలు గడించారు. జీవితంలో ముఖ్యమైనది డబ్బని వాళ్ళ అభిప్రాయం. నా ఇంట్లో ఉండడానికే నాకు భయమేస్తోంది. ఇదంతా విని చాలా బాధపడుతున్నాను. నీకేం కావాల్సినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడతను. ఆమె మౌనంగా అతడి వైపు చూసింది. ఆమె కళ్ళమ్మట నీళ్లు జలజల కారాయి. వసంత, ఏడవకు ప్లీజ్. నన్ను అర్థం చేసుకునే మీలాంటి మనిషి కనిపించినందుకు ఆనందంతో ఏడుస్తున్నాను అన్నది ఆమె. జేబురుమాలతో ఆమె కన్నీళ్లను తుడిచాడు అతను. వసంత, ఐ లవ్ యూ. ఈ క్షణం నుంచి నిన్ను వదలను అన్నాడతను. మీ గురించి తెలిస్తే నాన్న నా తోలు ఒలిచేస్తాడు అందామె భయంగా. మన ప్రేమ విషయం మీ తల్లిదండ్రులకి చెప్పకు. ఆమె అతడి వంక తీక్షణంగా చూసింది. నన్ను వెంటనే పెళ్ళాడి మీ ఇంటికి తీసుకుపోండి. అటుపైన నా తల్లిదండ్రులు ఏం చేసినా నేను కేర్ చేయను అందామె. అతడు ఆమె చేయి పట్టుకుని పైకెత్తి వేళ్లను ముద్దు పెట్టుకున్నాడు. వసంత, నా అక్కయ్య పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళు చాలా సంతోషిస్తారు అన్నాడతను. మీలా అమ్మా నాన్నలకు మిమ్మల్ని నేను పరిచయం చేయలేను. ఏదైనా తెలిస్తే మన పెళ్ళిని ఆపడానికి నాన్న మావయ్య సాయశక్తులా ప్రయత్నిస్తారు అందామె. వాళ్ళకి తెలియకుండా మనం పెళ్లి చేసేసుకుందాం. తర్వాత తెలిసాక వాళ్ళు ఏమీ చేయలేక నోరు మూసుకుంటారు అన్నాడతను. ఆమె హుషారుగా లేచి నిలబడింది. మీ గురించి చెప్పండి అందామె. నేను ఒక గోడ్రేజ్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నెలకు 3,500 జీతం వస్తుంది. ఇక్కడ ఒక ఇల్లు కొని నాన్న నాకు ఇచ్చాడు. అమ్మ నాన్న పల్లెటూళ్ళలో ఉంటారు, నాతో ఉండరు. ప్రస్తుతం ఇక్కడున్నారు అన్నాడతను. అతడు సిగరెట్ వెలిగించాడు. ఆమె అతడి వైపు కొంటగా చూసింది. ఈ సిగరెట్ కాక ఇతర అలవాట్లేమన్నా మీకున్నాయా? అతడు ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. నిజం చెప్పండి, నా దగ్గర ఏది దాచకండి అందామె. అప్పుడప్పుడు విస్కీ సేవిస్తూ ఉంటాను. ఆడపిల్లల్ని వెంటాడుతూ ఉంటారా? ఆ అలవాటేం నాకు లేదు. నిన్ను వెంటాడిన మాట నిజమే. మరెవరి వెనక నేను వెళ్ళలేదు. ఆమె టైం చూసింది. ఇంటర్వ్యూకి వెళ్ళాలే అందామె. అతడు ఆమె వంక నవ్వుతూ చూశాడు. వసంత, ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. దాని గురించి మర్చిపో. నన్ను పెళ్ళాడాక నువ్వు అసలు ఏ ఉద్యోగం చేయక్కర్లేదు. ఒకవేళ మన పెళ్ళి కాకపోతే ఎవ్వరూ మన పెళ్ళిని ఆపలేరు. నేను రాయిలాంటి మనిషిని, ఎవరికి లొంగను. నీకోసం ఎందరినైనా ఎదిరించి ఓడిచ్చేస్తాను, ఫిలిం హీరోలాగా అందామె నవ్వుతూ. నువ్వు పక్కనుంటే నేను ఫిలిం హీరోనే అన్నాడతను సగర్వంగా. వెనక నుంచి అతడి వీపు మీద తన రొమ్ములను ఆనించి మోకాళ్ళ మీద కూర్చుని వెనుతిరిగిన అతడి ముఖాన్ని చూసిందామె. మెల్లిగా వాళ్ల పెదవులు అతుక్కున్నాయి. ఆమె ముందుకొచ్చి అతడికి ఎదురుగా కూర్చుంది. అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? నాకు కలలో ఒక యువకుడు కనిపిస్తూ ఉండేవాడు. అతడికి మీకు బాగా పోలికలున్నాయి అందామె. నా భార్యగా కాబోయే యువతి నాకెప్పుడూ కళల్లో కనపడలేదు. నా కళ్ళ ముందే ఆమె ప్రత్యక్షమైంది. మీరు గొప్పవారులేండి అందామె అతడి వైపు వెక్కిరింపుగా చూస్తూ. హోటల్కి వెళ్ళి టిఫిన్ తిందాం పదా అన్నాడు అతను. ఇద్దరూ కారులో కూర్చుని తలుపులు మూసేశారు. అతడు కారుని బోనెచ్చాడు. నాకు ఆకలిగా లేదు అందామె. ఇప్పుడు 2 అవుతోంది. ఎప్పుడు భోంచేశావు అని అడిగాడు. 10ంటికి. మా ఇంట్లో పొద్దుట టిఫిన్ తినరు. కాఫీ మాత్రం 3-4 సార్లు తాగుతారు. మధ్యాహ్నం 3ంటికి టిఫిన్ తింటారు. నీ టిఫిన్ టైం దగ్గర అవుతోంది. వుడ్లాండ్స్ కాంపౌండ్లోకి కారును పోనిచ్చి ఆపాడతను. ఎయిర్ కండిషన్ రెస్టారెంట్లోకి ఇద్దరు వెళ్ళి కుర్చీలలో కూర్చున్నారు. అతడు ఆమె కళ్ళలోకి చూశాడు. నిన్ను కలుసుకున్న ఈ రోజుని నేను జీవితంలో మర్చిపోలేను అన్నాడతను. ప్రతిరోజు ఇలాగే గడవాలని నా ప్రార్థన అని అందామె. మనం సెలబ్రేట్ చేసుకుందామా? ఇక్కడ ఏ టిఫిన్ తినా ప్రశ్నించింది ఆమె. ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అన్నాడతను. హోటల్ బాయ్ రాగానే అతడు పెద్ద ఆర్డరు ఇచ్చాడు.
ఆమె చెయ్యిని మెల్లగా నిమిరాడు. ఆ సమయంలో ఎయిర్ కండిషన్ హాల్లో ఎక్కువ మంది లేరు. వసంత, చెప్పండి అందామె. టిఫిన్ తిన్నాక ఇక్కడి నుండి బాపాలాల్ షాప్కి వెళ్దాం. అక్కడ నీకు ఒక ఉంగరం కొనిస్తాను అన్నాడతను. ఇవాళ మీకు ఆఫీస్ పని లేదా? నిన్ను చూశాక అన్నీ మర్చిపోయాను అన్నాడతను ఉద్రేకంగా. ఆ రింగ్ చూసి అమ్మా నాన్న ఏమంటారో అన్నదామె. నేనిచ్చే రింగ్ వాళ్ళకు చూపించకు, హ్యాండ్ బ్యాగ్లో పడేసుకో, నాతో ఉన్నప్పుడు దాన్ని పెట్టుకో అన్నాడతను. గుడ్ ఐడియా అందామె. ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ తిన్నారు. వేడి కాఫీ తాగాడు. అతను బిల్లు చెల్లించాడు. వాళ్ళు బయటికి నడిచి కారులో కూర్చున్నారు. అతడు కారును పోనిచ్చాడు. నగులు అమ్మే బాపాలాల్ కంపెనీ ముందు కారు ఆపాడు అతను. ఇద్దరూ పైకి వెళ్ళారు. షోకేస్లో ఉన్న ఎన్నో ఉంగరాల వంక ఆమె చూసింది. ఒక ఉంగరం ఆమెకు బాగా నచ్చింది. ఆ ఉంగరాన్ని కొన్నాడు అతను. 600 రూపాయల పైనే ఖర్చయింది. బాక్స్లో ఉన్న ఉంగరాన్ని తీసుకుని ఇద్దరు కిందకి దిగారు. కారులో కూర్చున్నారు. ఈ దినం చాలా గొప్పది, రియల్లీ ఎ గ్రేట్ డే అన్నాడతను. అతను కారును పోనిచ్చాడు. బీచ్ లోపల రోడ్డు మీద కారు ఆపాడు. సమీపంలో సముద్రపు హోరు ధ్వనిస్తోంది. బీచ్లో ఎక్కువగా జనం లేరు. ఇంకా ఎండగా ఉంది. అతడు బాక్స్లోంచి రింగ్ తీసి ఆమె వేలుకు పెట్టాడు. వేలుకేసుకున్న ఉంగరాన్ని ఆమె పరీక్షగా చూసింది. ఈ ఉంగరం నాకెంతో నచ్చింది. మీకు నేనేమి ఇవ్వలేకపోయినందుకు చాలా విచారిస్తున్నాను అందామె. వసంత, నీ హృదయాన్ని నాకు ఇచ్చావు కదా, అంతకంటే ఇంకేం కావాలి అన్నాడతను. ఇంటికి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది. కొరుక్కు తినేసేటట్టు చూస్తాడు మామయ్య నాకేసి అని ఆమె అతడి దగ్గరగా జరిగింది. రంజిత్ ఆమెను కౌగిలించుకున్నాడు. ఎర్రటి ఆమె పెదవులను బలంగా ముద్దు పెట్టుకున్నాడు. వసంత, ఇవాళే నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మా నాన్న నిన్ను చూస్తారు. మన పెళ్ళికి ముహూర్తం పెట్టించమంటాను అని అన్నాడతను. నా పరిస్థితి మీకు తెలుసు. 10 మందిలో మన పెళ్ళి అవ్వకూడదు. నా తల్లిదండ్రులకు తెలిస్తే ప్రమాదం. మన పెళ్ళి రహస్యంగా జరగాలి అందామె. నీకు కావాల్సినట్టే పెళ్లి చేయమంటాను. వాళ్ళు వద్దనరు. ఆల్ రైట్, అయితే వెళ్దామే అందామె. పడగ్గది విశాలంగా ఉంది. ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతోంది. కిటికీ పక్కన చక్కటి డబుల్ కాట్, పైన ఫోమ్ బెడ్ ఉన్నాయి. ఒకవైపు 3 సోఫాలు, రోజ్వుడ్ టేబుల్ ఉన్నాయి. గదిలో ఎత్తైన గోడ్రేజ్ బీరువా ఉంది. బెల్జియం మిర్రర్ బీరువాకి అమర్చబడి ఉంది. ఇది మన పడగ్గది అన్నాడతను. డబుల్ కాట్ ముందే కొనేశారే అందామె వ్యంగ్యంగా. అతడు నవ్వాడు. సోఫాలో కూర్చున్న ఆమె పక్కనే నిలబడి ఆమె కేసు చూశాడు. రాణిగారు, వచ్చే ముందే అన్నీ ఉండాలని నా ఆశ అన్నాడతను. మీ అమ్మా నాన్న ఏరి? వాళ్ళు పక్కనున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. కాసేపట్లో వచ్చేస్తారు అన్నాడతను. ఆమె ఆవులిస్తూ అతడి వైపు చూసింది. బాగా అలసిపోయినట్టున్నావు అన్నాడతను. ఏవో చప్పుళ్ళు విని అతడు కిటికీలోంచి బయటికి చూశాడు. అతడి తల్లిదండ్రులు గేటు దాటి వస్తున్నారు. అతడు ఆమె వంక చూశాడు. వసంత, అమ్మా నాన్న వచ్చారు. నేను కిందకి వెళ్ళి వాళ్లతో మాట్లాడి నిన్ను తీసుకెళ్తానే. నాన్న మెట్లెక్కి పైకి రాలేడు అన్నాడతను. అలాగే అందామె. రంజిత్ కింద హాల్లోకి పరిగెత్తాడు. తల్లి తండ్రి అతడి వైపు నవ్వుతూ చూశారు. బాబూ, కాఫీ తాగుతావా అని అడిగింది తల్లి. తాగేశాను అని అతడు తండ్రి ముందుకి నడిచాడు. నాన్నగారు, వసంత నాకు చాలా నచ్చింది. ఆమెను పెళ్ళాడదలిచాను. నీకు నచ్చిన పిల్లతో నీ పెళ్లి చేస్తాం అన్నాడు తండ్రి. మరొక్క విషయం, ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు. తన మామయ్యకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంది. ఈ పెళ్లి రహస్యంగా జరగాలి, ఎక్కువ పబ్లిసిటీ ఉండకూడదు అన్నాడతను. అలాగే చేద్దాం అన్నారు తండ్రి. వసంత ఎక్కడుందిరా అని అడిగింది తల్లి. పైనుంది, ఇక్కడికి తీసుకొస్తానే అన్నాడతను. అతడు మెట్ల వైపు కదిలాడు. రంజిత్ తల్లి సోఫాలో కూర్చున్న భర్త ముందుకు వెళ్ళింది. రహస్యంగా పెళ్లి చేయడం ఏమిటండి? మన బిడ్డ పెళ్లి వైభవంగా జరగాలి అందామె. నువ్వు ఆవేశపడికే, ఆ పిల్లని చూడు, తర్వాత తత్తిమ్మ విషయాలు ఆలోచిద్దాం అన్నాడతను. తొందరపడి వాడు చెప్పిన దానికి మీరు తలాడించకండి అని ఆమె హెచ్చరించింది. అలాగేనే, నీ సుత్తి అప్పవే బాబు అరిచాడతను. ఆమె చేయి పట్టుకుని అతడు మెల్లగా మెట్లు దిగి వస్తున్నాడు. అతడి తల్లిదండ్రుల చూపు ఆమె మీదే ఉంది. సినిమా తారలా ఉంది. దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవతలాగా కనిపిస్తోంది ఆమె. ఆమె రంజిత్తో వాళ్ల ముందుకు వచ్చింది. వాళ్ళ పాదాలకు నమస్కరించింది. అమ్మా,
లే అలా కూర్చో అన్నాడు తండ్రి. రంజిత్ ఆమెను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమని పక్కనే తను కూడా కూర్చున్నాడు. మీరిద్దరూ ప్రేమించుకున్నారని విన్నాను అన్నాడు రంజిత్ తండ్రి. ఆమె సిగ్గుపడింది. బుగ్గల మీద అందంగా సొట్టలు పడ్డాయి. రా అమ్మ, లోపలికి వెళ్దాం అంది తల్లి. రంజిత్ తల్లితో ఆమె లోపలికి వెళ్ళింది. బాబు ఇలా రా అన్నాడు తండ్రి. రంజిత్ తండ్రి ముందుకు కదిలాడు. ఈ అమ్మాయి నీకు ఎంతకాలం నుంచి తెలుసు ప్రశ్నించాడు తండ్రి. అతడు జవాబు ఇవ్వలేదు. రోజులా, నెలలా, సంవత్సరాలా? నాన్నగారు, ఆమెను ఇవాళే చూశాను, మాట్లాడాను, ప్రేమించాను అన్నాడు అతను. రంజిత్ తండ్రి శంకర్రావు పేరు పొందిన రచయిత. అనేక పత్రికల్లో అతడు వ్యాసాలు వస్తూ ఉంటాయి. పల్లెటూరులో తన పనులు చూసుకుంటూ అతడు వ్యాసాలు రాస్తూ ఉంటాడు. బాబు, పెళ్లి విషయంలో తొందరపడ్డం మంచిది కాదు. ప్రేమించుకొని పెళ్ళాడడం అన్ని విధాలా మంచిదే, కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మరీ కొంతకాలం ఆమెతో తిరుగు, ఆమెతో మాట్లాడు, ఆమెను అర్థం చేసుకో, అటుపైన పెళ్ళాడొచ్చు అన్నాడు శంకర్రావు. నాన్న, ఆమె తన ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే ప్రమాదం. తన మామయ్యకి బలి అయిపోవలసి వస్తుంది. అది జరగకుండా మనం చూడాలి. అందుకే వెంటనే ఆమెను పెళ్ళాడాలి అన్నాడు అతను. ఆమె తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడుంటారో కనుక్కున్నావా? నేను అడగలేదు. వాళ్ళ పేర్లు, అడ్రస్లు ఆమె చెప్పలేదు. శంకర్రావు గంభీరంగా నవ్వాడు. బాబు, ఆ రోజుల్లో నేను నీ తల్లి ప్రేమించుకునే పెళ్ళాడం. ఆమె సుబ్బరాజు గారి రెండో కూతురని, వాళ్ల ఇల్లు రెడ్డి స్ట్రీట్లో ఉందని నాకు తెలుసు. అలాగే నా గురించి నీ తల్లికి కూడా తెలుసు. ప్రేమ అనే సముద్రంలోకి కళ్ళు మూసుకొని దూకడం మంచిది కాదు. ఆలోచించుకో. వసంత, అతడి తల్లి తిరిగి వచ్చారు. అమ్మాయి నాకు నచ్చింది, కానీ ఆమె తల్లిదండ్రులను గురించి ఎంత అడిగినా ఆమె చెప్పడం లేదు. ఈ పెళ్లికి వాళ్ళు ఒప్పుకోరు అంటోంది చిలకలాగా అంది అతడి తల్లి. రంజిత్ పక్కనున్న వసంత వైపు చూశాడు. మొహం చూస్తే ఆమె అలసిపోయినట్టే తెలుస్తోంది. వసంత, నువ్వు ఇంటికి వెళ్ళాలా? వెళ్ళకపోతే ఫోన్ చేసి చెప్పాలి అందామె. ఏం చెప్తావు? నా ఫ్రెండ్ కమల ఇంట్లో ఉన్నానని, రేపు వస్తానని చెప్పాలి. అయితే ఫోన్ చెయ్యి అన్నాడతను ఫోన్ వైపు చూపిస్తూ. ఆమె ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రిసీవర్ ఎత్తి ఒక నెంబర్ తిప్పింది. దూరం నుంచి అతడు ఆమెనే చూస్తున్నాడు. ఆమె రిసీవర్ పెట్టేసి తిరిగొచ్చింది. చెప్పాను సరేనన్నాడు నాన్న అందామె. అందరూ భోజనాలు చేశారు. పైకెళ్ళి పడుకుంటాం అన్నాడు రంజిత్. పెళ్ళైతే గాని వసంత నీ గదిలో పడుకోకూడదురా అంది తల్లి. అదంతా నాన్సెన్స్ అమ్మా, ప్రేమించుకున్న క్షణంలోనే మా పెళ్ళైపోయింది అన్నాడు రంజిత్. తండ్రి అతడిని పక్కకు పిలిచి ఏదో చెప్పాడు. మరేం పర్వాలేదు నాన్నగారు అన్నాడు అతను. నేను చెప్పింది గుర్తుంచుకో, పెళ్ళయ్యేదాకా ఆమెకు దగ్గరవ్వకు అన్నాడు తండ్రి. వసంత అతను పైకి నడిచాడు. పరుపు మీద ఆమె అమాంతంగా వాలిపోయింది. 2 సార్లు ఆవలించి అతడి వంక చూసింది. నాకు నిద్రొస్తోంది, గుడ్ నైట్ అందామె. పడుకో వసంత, నిర్భయంగా పడుకో అన్నాడతను. ఆమె కళ్ళు మూసుకొని పడుకుంది. అతడు ఆమెనే చూస్తున్నాడు. ఆమె పాదాలకేసి చూశాడతను. చిన్న పాదాలు, ఎక్కడా మచ్చలేదు. చేత్తో ఆమె పాదాన్ని పట్టుకున్నాడు. తుళ్ళిపడి లేచిందామె. అతడి వంక చూసింది. నా పాదాలను ముట్టుకోకూడదు మీరు అందామె. బంగారం బిస్కెట్లలాగా అందంగా ఉన్నాయి నీ పాదాలు అన్నాడతను. ముట్టుకోకుండా చూడండి అని ఆమె మళ్ళా నిద్రలోకి జారిపోయింది. ఈ రాత్రి నీతో ఎంతో మాట్లాడాలి అని అనుకున్నాను అని అన్నాడతడు. ఆమె కళ్ళు తెరవలేదు, జవాబు ఇవ్వలేదు. అతడు లైట్ ఆఫ్ చేసేశాడు. గదిలో 0 వోల్ట్ బల్బు మాత్రమే వెలుగుతోంది. పక్కనే పడుకుని ఆమె మీద చెయ్యేశాడు. ఆమె గాఢ నిద్రలో ఉందని గ్రహించి చెయ్యి తీసేశాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. దూరంగా ఉన్న రోడ్డమ్మట కర్రతో చప్పుడు చేస్తూ గోర్ఖా కదులుతున్నాడు. అతడికి నిద్ర పట్టలేదు. అతడు లేచేసరికి 9 దాటింది. వసంత పరుపు మీద లేదు. కిందకెళ్ళి ఆమె తన తల్లితో మాట్లాడుతోందా? లేచి కూర్చుని అతడు ఆలోచిస్తున్నాడు. తలగడ కింద కాగితాన్ని లాగి విప్పి చదవసాగాడు. నాన్న పొద్దుటే రమ్మన్నాడు, వెళ్తున్నాను. మీరు గుర్రెట్టి నిద్రపోతున్నారు. మిమ్మల్ని లేపాలి అని అనిపించలేదు. 1 గంటకి ఎగ్మోర్ ఇంపాలా హోటల్ ముందు ఉంటాను, వస్తారుగా అని రాసి కింద సంతకం పెట్టింది వసంత. అతడు ఆ చీటిని పదే పదే చదువుకుంటూ ఉండిపోయాడు. ఆమె దస్తూరి చక్కగా ఉంది. అక్షరాలు చెక్కినట్టు కనిపిస్తున్నాయి. ఈ చీటి తనకి జీవితంలో వచ్చిన మొదటి ప్రేమలేఖ. తల్లి గదిలోకి వచ్చింది. అతడి వంక పరుపుకేసి ఆమె మౌనంగా చూసింది.
ఇంకా పడుకున్నావా అని అడిగింది ఆమె. పరుపు మీద ఆమె కూర్చుంది. లేచావే అమ్మా, వసంత్ ఏమైంది? నీతో చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నేను నమ్మను అందామె. కనీసం నీతో చెప్పిందా? పళ్ళు తోముకొని కిందకొచ్చింది. నేనిచ్చిన కాఫీ తాగింది. వాళ్ళ నాన్న పొద్దున్నే రమ్మన్నట్ట. వెళ్ళక తప్పింది కాదు అందామె. అమ్మా, ఈ పెళ్లి విషయం ఏమని ఆలోచించారు అని అడిగాడు రంజిత్. రహస్యంగా పెళ్ళవ్వాలి అంటే మా సమక్షంలో మీరు పూలదండలు మార్చుకోండి. ఆమె అటుపైన ఇక్కడే ఉంటుంది. అలాగే చేద్దామమ్మా. ఇవాళ సాయంత్రం 5 తర్వాత మీరు ఎప్పుడైనా పూల దండలు మార్చుకోవచ్చు అనింది ఆమె. నాన్నగారు పంచాంగం చూసారా? చూసే చెప్పారు. లేచి మొహం కడుక్కొనరా, టిఫిన్ తిని కాఫీ తాగొచ్చు అని ఆమె బయటకు వెళ్ళిపోయింది. అతడు అటాచ్డ్ బాత్రూంలోకి దూరాడు. 6 దాటింది. కింద హాల్లోని ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. శంకర్రావు అతడి భార్య సోఫా పక్కనే నిలబడి ఉన్నారు. వాళ్లకెదురుగా నిల్చున్నారు రంజిత్, వసంత. శంకర్రావు టైం చూశాడు. ఇద్దరు దండలు మార్చుకోండి అన్నాడు. టీపాయ్ మీద ఉన్న దండలను ఇద్దరు తీసుకున్నారు. రంజిత్ పూలమాలను ఆమె మెళ్ళో వేశాడు. ఆమె మరొక పూలమాలను అతడి మెళ్ళో వేసింది. ఇప్పుడు ఆ దండలను 1/2 డజన్ సార్లు మార్చుకోండి దేవుణ్ణి ప్రార్థిస్తూ అన్నాడు శంకర్రావు. దండలు అటూ ఇటూ మారాయి. శంకర్రావు ఆన్ చేసిన టేప్ రికార్డర్ నుంచి బాజాలు మోగుతున్న ధ్వని వినపడుతోంది. తల్లి ఇచ్చిన పసుపు తాడుకు వేలాడుతున్న మంగళసూత్రాల వైపు రంజిత్ చూశాడు. ఆమె మెడలో తాడును కట్టి గట్టిగా ముడేశాడు. బాజాల ధ్వని వినిపిస్తూనే ఉంది. శంకర్రావు టేప్ రికార్డర్ని స్టాప్ చేసి వాళ్ల వైపు చూశాడు. మీరు భార్యాభర్తలు, గాడ్ బ్లెస్ యూ అన్నాడు అతను. రంజిత్ తల్లి వసంత చేతికి 1/2 డజన్ బంగారపు గాజులు తొడిగింది. ఆమె మెడలో 6 పేట్ల చంద్రహారం వేసింది. ఆమె చెవులకు ఖరీదైన డైమండ్ కమ్మలు పెట్టింది. ఇవన్నీ నా కోడలికి ఇవ్వాలి అని దాచాను అంది రంజిత్ తల్లి. నగలతో అలంకరించబడిన భార్య వైపు ఆప్యాయంగా చూశాడు రంజిత్. ఇద్దరు పెద్దలకు నమస్కరించారు. గుడికెళ్ళి వద్దాం పదండి అంది వసంత. ఆమె ధరించిన పట్టుచీర అఖండంగా ఉంది. 3,000 పెట్టి రంజిత్ కొన్నాడు అది. అందరూ కారులో గుడికెళ్ళి తిరిగొచ్చారు. 4 కలిసి భోజనాలు చేశారు. వంట ఆమె వడ్డించింది. రంజిత్, వసంత మేడ మీద ఉన్న పడగదికి చేరుకునేసరికి 10 దాటింది. అతడి తల్లి గదిని చక్కగా అలంకరించింది. పరుపు పక్కనే టేబుల్ మీద స్వీట్స్, పళ్ళు ఉన్నాయి. గ్లాసులో చిక్కటి పాలు, 1/2 డజన్ అగరబత్తులు వెలుగుతున్నాయి. వాటి సువాసన గది నలువైపులా వ్యాపించింది. ఆమె లోపలికి వెళ్ళగానే అతడు తలుపు మూసి లాక్ చేశాడు. ఆమె సోఫాలో కూర్చుంది. అతడు ఆమె పక్కనే కూర్చున్నాడు. వసంత, అంతా నువ్వు కోరినట్టు సాగిపోయింది. మన పెళ్ళి అయినట్టు మీ వాళ్ళకి తెలియదు. ఇటుపైన నీకు ఏ బెంగా లేదు. హాయిగా ఇక్కడ ఉండొచ్చు అన్నాడు అతను. ఇవాళ వచ్చేటప్పుడు నేను నాన్నకొక చీటీ రాసిపెట్టి వచ్చాను అందామె. ఏం రాశావు? మామయ్యను పెళ్ళాడడం నాకు ఇష్టం లేదన్నాను. నేను దూరంగా పోతున్నా, నా కోసం వెతకొద్దు అన్నాను. ఈ పాటికి వాళ్ళు నా కోసం వెతుకుతూ ఉంటారు అన్నాడు అతను. ఈ మహాపట్నంలో నేనెక్కడున్నానో వాళ్ళు కనుక్కోలేరు అందామె. అతడు ఆమె చేయి పట్టుకొని గోడ్రేజ్ బీర్వా దగ్గరకు తీసుకెళ్ళాడు. తాళం తీసి బీర్వాని తెరిచాడు. ఒక సొరుగును ముందుకు లాగాడు. అందులో నోట్ల కట్టలు పేర్చబడి ఉన్నాయి. అమ్మ నీకెన్నో నగలిచ్చింది. ఈ డబ్బంతా నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఆ డబ్బు నీది అన్నాడు అతను. అంత డబ్బు నేనేం చేసుకోను అందామె అమాయకంగా. నీ ఇష్టం అన్నాడు అతను. ఆమె బీర్వా తలుపులు మూసి తాళం వేసింది. ఇద్దరూ పరుపు మీద కూర్చున్నారు. మనము హనీమూన్కి వెళ్ళాలి. 3 రాత్రులు ఇక్కడ గడిపిన తర్వాత వెళ్దాం అందామె. ఎక్కడికి వెళ్దాం ప్రశ్నించాడు అతను. ఊటీకి అందామె. కాశ్మీర్ పోదాం, అక్కడ స్వర్గంలా ఉంటుంది అన్నాడు అతను. కాశ్మీర్లో పరిస్థితులు బాగా లేవని విన్నాను. ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు అతను. ఆమె పరుపు మీద వాలింది. పక్కనే పడుకొని అతడు ఆమెను ముద్దాడాడు. ఆమె పెదవులను చప్పరిచ్చాడు. యు ఆర్ లవ్లీ. ఇది మన మొదటి రాత్రి అన్నాడు అతను. అతడి ఒళ్ళు వేడెక్కిపోతోంది. అతడి చేతుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అమాంతంగా ఆమె లేచింది. బాత్రూంలోకి పరిగెత్తింది. కొంచెం సేపు అయ్యాక తిరిగి వచ్చింది. అతడి వైపు దీనంగా చూసింది. వసంత, ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు. మీరు 3 రోజుల దాకా నా దగ్గరికి రాకూడదు అందామె. అతడు పిచ్చివాళ్లాగా ఆమె వైపు చూశాడు. అతడిలో చెలరేగే అగ్ని జ్వాలల మీద
ఫైర్ సర్వీస్ మనుషులు చన్నీళ్లు పోస్తున్నట్లు అనిపించింది. మన మొదటి రాత్రి పెద్ద సున్నాగా మారిపోయిందే అన్నాడు అతను. ఆమె పక్కపక్క నవ్వింది. 3 రాత్రులు 3 సున్నాలు అందామె. అతడు మాట్లాడకుండా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. 3 రోజులు ఓపిగ్గా ఉంటే అటుపైన నా అందమంతా మీదే అందామె. ఇప్పుడు కాదా? ఆమె నవ్వింది. అందుకోలేని యాపిల్ కేసి చూస్తూ నుంచుంటే కోరిక పెరుగుతుంది, కానీ ఆకలి తీరదు అందామె. కవయిత్రిలాగా చెప్పావే, మన పరిస్థితి చూస్తుంటే కవిత్వం పుట్టుకొస్తోంది అన్నది ఆమె. అతడు సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఆమె వంక చూశాడు. ఒక దుప్పటి ఇలా పడేయండి, నేను కింద పడుకుంటాను అందామె. అదంతా పాతకాల పద్ధతి. నువ్వు పరుపు మీద పడుకోవచ్చు. పెద్దలు చెప్పింది మనం పాటించాలి అన్నదామె. మొదటి రాత్రి మరొకళ్ళదైనప్పుడు పెద్దలు అలా చెప్తూనే ఉంటారు. ఆమె నవ్వింది. పరుపు మీదే పడుకుంటాను, మీరు నా దగ్గరికి రాకూడదే అందామె. మన ఇద్దరి మధ్య పెద్ద దిండు పెడదామే. ఆమె పరుపు మీద పడుకుంది. పక్కనే దిండు పెట్టి అతను అటువైపు మేను వాల్చాడు. ఇవాళ నిద్ర పట్టదు, జాగారం చెయ్యాలి అన్నాడు అతను. నిద్ర రాకపోతే పోయిందేమిటి, రేపు పడుకోవచ్చు అందామె నవ్వుతూ. 2 రోజులు వ్యర్థంగా గడిచిపోయాయి. 15 రోజులు సెలవు పెట్టిన రంజిత్ 10 దాకా నిద్రపోయి మేల్కొన్నాడు. పక్కకు తిరిగి చూశాడు. పక్కన దిండు లేదు, వసంత్ కూడా లేదు. అతడు కిందకి దిగాడు. నిద్ర నుంచి లేవగానే ఆమె మొహం చూడ్డం అతడికి అలవాటైంది. ఇవాళ ఆమె కనపడలేదు. ఆమె కిందకెళ్ళిందేమోనని తలగడ కింద చూశాడు అతను. ఎక్కడ ఆమె చీటీ లేదు. అతడు మెట్లు దిగి కిందకెళ్ళాడు. హాల్లో ఉన్న తల్లివైపు చూశాడు. వసంతేదమ్మా? పైన లేదు. ఎదురు ప్రశ్న వేసింది ఆమె. నువ్వు ఆమెను చూడలేదా? ఆమె తల అడ్డంగా తిప్పింది. అతడు తండ్రి గదిలోకి వెళ్ళాడు. అతను దినపత్రిక చూస్తున్నాడు. నాన్నగారు, వసంతం చూశారా అని అడిగాడు. ఎక్కడో ఉంటుంది, నేను చూడలేదు అన్నాడు శంకర్రావు. రంజిత్ పైకి పరిగెత్తాడు. బాత్రూంలోకి వెళ్ళాడు. వెనక్కి తిరిగొచ్చాడు. ఆమె తన ఇంటికి వెళ్ళిందా? అక్కడికి వెళ్ళి ఉండదు. అతడు గోడ్రేజ్ బీరువా తెరిచాడు. అక్కడ ఆమె నగలు లేవు. సొరుగు లాగి చూశాడు. అక్కడ నోట్ల కట్టలు కూడా లేవు. అతడి గుండె దడదడలాడింది. అతడి కాళ్ళు చేతులు వణికాయి. అన్ని నగలతో అంత డబ్బుతో ఆమె ఎక్కడికి వెళ్ళింది? బాత్రూంలోకి వెళ్ళి అతడు వేగంగా మొహం కడుక్కున్నాడు. ప్యాంటు షర్టు ధరించి అతడు కిందకెళ్ళాడు. అతని తల్లిదండ్రులు పెద్ద సోఫాలో కూర్చుని ఉన్నారు. వసంత కనిపించిందా? లేదు అన్నాడు అతను. అతడి కళ్ళమ్మట నీళ్లు జలజలా కారాయి. అతడి తల మీద తల్లి చేయివేసింది. నగలు గోడ్రేజ్ బీర్వాలో ఉన్న 50,000 తీసుకుని ఆమె వెళ్ళిపోయింది అన్నాడు రంజిత్. ఆమె ఇల్లెక్కడా? తెలియదు. ఆమె తండ్రి పేరు? తెలియదు. బాబు, నేను మొదటే చెప్పాను ఆమె గురించి అంతా తెలుసుకోమని. గుడ్డిగా ప్రేమలో పడి అంతా పోగొట్టేసుకున్నావు అన్నాడు శంకర్రావు. నా వసంత ఎక్కడికి పోదు, అలా ఎక్కడికో వెళ్ళుంటుంది, కాసేపట్లో వస్తుంది అన్నాడు రంజిత్. అయితే చూద్దాం ఏం చేస్తుందో అన్నాడు తండ్రి. రంజిత్ పిచ్చివాడిలాగా బయటికి నడిచాడు. కాఫీ తాగి వెళ్ళరా అంది తల్లి. వద్దమ్మా, అలా వెళ్ళి చూసొస్తాను అన్నాడు అతను. అతను తన కారు వేగంగా పోనిచ్చాడు బయటకు. అనేక చోట్ల ఆమె కోసం చూశాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి 3 దాటింది. ఎక్కడ ఆమె కనపడడం లేదు అన్నాడు అతను. బాబు, భోజనం చేద్దుగాన్రా, కాసేపు ఆమెను గురించి ఆలోచించకు అంది తల్లి. బిస్మిల్లా ఖాన్ షహనాయి విషాదంగా టేప్ రికార్డర్ నుంచి వినపడుతోంది. షహనాయి పాట వింటుంటే అతడి గుండెను నలిపేస్తున్నట్టు అనిపిస్తోంది. అతడు మెట్లెక్కి పైకెళ్ళాడు. పరుపు మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగాడు. అతడి తల్లి గదిలోకి వచ్చి పక్కనే కూర్చుంది. తిండి తినరా అందామె. ఆకలి లేదమ్మా, అది నిన్ను నట్టేట వదిలి పారిపోయింది. ఆమె ఇలా చేస్తుందని నేను అనుకోలేదమ్మా అందామె. ఆమె పుట్టింటికి వెళ్ళుంటుందమ్మా, తప్పకొచ్చేస్తుంది అన్నాడతను. భోంచేసి ఆమె కోసం ఎదురుచూడు. నేను తినలేనమ్మా అన్నాడు ఏడుస్తూ అతను. అతడి వైపు ఆమె జాలిగా చూసింది. బాబు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. వసంతను ఇక్కడికి తప్పక పంపుతాడు, ధైర్యంగా ఉండు అన్నదామె. 3 రోజులు దొర్లిపోయాయి. ఎక్కడా వసంత జాడలేదు. రంజిత్ పట్నంలో తిరిగి వస్తున్నాడు. ఆమె గురించి ఏ సమాచారం అందడమే లేదు. పడగదిలో కూర్చుని రంజిత్ విస్కీ తాగుతున్నాడు. 2 గంటల పైనే తాగుతూనే ఉన్నాడు. తాగుడుతో తన జీవితం నాశనం చేసుకోవద్దని
తల్లిదండ్రులు ఎంత హెచ్చరించినా అతడు వినలేదు. టెలిఫోన్ మోగింది. తూలుతూ వెళ్ళి అతడు రిసీవర్ని అందుకున్నాడు. హలో అన్నాడు. మిస్టర్ రంజిత్ అందొక స్త్రీ కంఠం. ఎస్, నేనే రంజిత్ని అన్నాడతను. నేను వసంతని అందామె. ఆ పేరు విని అంత నిషాలో కూడా అతడు తుళ్ళిపడ్డాడు. వసంత, ఎక్కడున్నావు? మీరు బాగా నిషాలో ఉన్నట్టున్నారు అందామె. విస్కీ తాగేస్తున్నాను. వసంత, నీకోసమే తాగేస్తున్నాను. నా కోసం తాగొద్దు. తాగడం మానండి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, అక్కడికి వెంటనే వచ్చేస్తాను. మ్యూజియం ఎదురుగా ఉంటానే, రండి. వస్తున్నాను అని అతడు రిసీవర్ని పెట్టేశాడు. వసంతతో మాట్లాడగానే అతడికి నిషా తగ్గింది. అతడు మెట్లు దిగాడు. హాల్లో తండ్రి అతడికి అడ్డం పడ్డాడు. ఎక్కడికి రా? వసంత ఫోన్ చేసింది నాన్న. మ్యూజియం దగ్గర ఉంటానంది. నన్ను రమ్మంది. వెళ్తున్నాను. ఈ స్థితిలో నువ్వు కారు నడపలేవురా. నడపగలను. వాడితో మీరు వెళ్ళండి అంది రంజిత్ తల్లి. అతడిని ముందు సీటు మీద కూర్చోబెట్టి శంకర్రావు కారుని ఫోన్ ఇచ్చాడు. ఓరగా కొడుకు వైపు చూశాడు. బాబు, వసంత నిజంగా ఫోన్ చేసిందా? చేసింది నాన్నగారు. నేనే మాట్లాడాను. ఇలా అధికంగా తాగడం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుందిరా అన్నాడు తండ్రి. మీరు అమ్మ రోజు అదే చెప్తున్నారు. మనసు గాయపడినప్పుడు ఆరోగ్యం పోతే దిగులెందుకు అన్నాడతను. మ్యూజియం ఎదురుగా తండ్రి కారు ఆపాడు. ఇద్దరూ దిగారు. ఆమె కోసం వెతికారు. ఆమె ఎక్కడా కనపడలేదు. ఆమె ఫోన్ చేసినట్టు కలగన్నావు. నిషా సృష్టించిన కళ అది అన్నాడు తండ్రి. ఆమెతో మాట్లాడాను నాన్న, నన్ను నమ్మండి. పైగా గంట పైగా అక్కడే ఉండి ఆమె కోసం చూశారు వాళ్ళు. ఎక్కడ ఆమె జాడే లేదు. ఇంటికి పోదాం పదరా అన్నాడు తండ్రి. నేను రాను. ఆమె నా కోసం వస్తుంది. వసంత వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అన్నాడు రంజిత్. కొడుకుని బలవంతంగా తోసుకెళ్ళి సీటు మీద కూర్చోబెట్టాడు. కారుని పోనిచ్చాడు. రంజిత్ పసిపాపలాగా ఏడుస్తున్నాడు. బాబు, వసంత మర్యాదగా బ్రతికే పిల్ల కాదు. డబ్బు నగలు అన్నీ పట్టుకొని ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆమె గురించి పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం మంచిది అన్నాడు తండ్రి. ఆ డబ్బును నేను ఆమెకి ఇచ్చాను. తన వస్తువులతో ఆమె వెళ్ళిపోయింది. ఆమె దొంగ కాదు అన్నాడు రంజిత్. అదంతా దేనికి బాబు? నీ భార్య కనపడడం లేదు అని రిపోర్ట్ ఇద్దాం అన్నాడు తండ్రి. ఇవాళ ఆమె నాకు ఫోన్ చేసింది. రేపో ఎల్లుండో ఆమె వచ్చేస్తుంది. పోలీసులు ఆమెను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు రంజిత్. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. కారుని ఇంటివైపు పోనిచ్చాడు శంకర్రావు. ఇంటి ముందు కారేపాడు. కిందకి దిగి ముందు తలుపు తెరిచాడు. రంజిత్ నిద్రపోతున్నాడు. కారు దగ్గరకు అతడి భార్య పరిగెత్తుకొచ్చింది. వసంత కనిపించిందా అని అడిగింది. ఆమె కనిపిస్తే వీడి స్థితిలో ఎందుకుంటాడే? కూనయ్యను రమ్మను, బాబుని మోసుకెళ్ళి పడుకోబెట్టాలి అన్నాడు శంకర్రావు. ఆమె లోపలకు పరిగెత్తింది. శంకర్రావు టెలిఫోన్ రిసీవర్ ఎత్తి ఒక నంబర్ తిప్పాడు. హలో డేవిడ్ అందో కంఠం అటువైపు నుంచి. మిస్టర్ డేవిడ్, నేను శంకర్రావుని. ఎలా ఉన్నావు? ఫైన్ సార్. రంజిత్ ఎలా ఉన్నాడు? రంజిత్ గురించే మాట్లాడడానికి నీకు ఫోన్ చేస్తా. ఏమైంది అతనికి? ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో కూర్చుని విస్కీ మహా తాగేస్తున్నాడు. తిండి కూడా సరిగ్గా తినడమే లేదు. గుడ్ హెవెన్స్, ఎంత మార్పు! ఎందువల్ల అతడు అలా మారిపోయాడు? ఒక అమ్మాయి అతడి జీవితంలోకి ప్రవేశించింది. రహస్యంగా అతడిని పెళ్లాడి 3 రోజులు తిరిగే లోపల మాయమైపోయింది. ఆమెను గురించి ఆలోచిస్తూ రంజిత్ కృషించిపోతున్నాడు. నువ్వు ఒకసారి వచ్చి అతడిని చూడాలి. తప్పకుండా వస్తాను. నేను సైకియాట్రిస్ట్గా కాక ఫ్రెండ్లా వస్తాను. వాడిని కాపాడే బాధ్యత నీకు వదులుతున్నాను. ప్లీజ్ కమ్. వీలు చూసుకొని వస్తానే అన్నాడు డేవిడ్. ఒక పేరు పొందిన హాస్పిటల్లో డేవిడ్ సైకియాట్రిస్ట్గా ఉంటున్నాడు. అతడు రంజిత్ ఒకప్పుడు అమెరికాలో చదువుకున్నారు. శంకర్రావు తన భార్య వంక చూశాడు. వసంతతో అంతా అయిపోయిందనే భావం వాడిలో పాతుకుపోయింది. ఆ భావాన్ని చెదరగొట్టే గాని వాడు బాగుపడ్డు. అందుకని డేవిడ్ని ఇక్కడికి రమ్మన్నాను అన్నాడు అతను. డేవిడ్ మూలంగా బాబు మారతాడు అని ఆశిద్దాం అన్నది ఆమె. మేడ మీద తన పడగదిలో రంజిత్ ఒంటరిగా కూర్చునున్నాడు. తన కోసం తాగొద్దని వసంత అనడం అతడు గుర్తుంది. అతడు ఇవాళ తాగలేదు. ఆమె ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. గంటలు గడిచిపోతున్నాయి. ఆమె నుంచి ఫోన్ కాల్ రాలేదు. విస్కీ నిషాలో వసంత తనకు ఫోన్ చేసిందని తను ఊహించుకున్నాడేమో. టెలిఫోన్ మోగింది. అతడు వెళ్ళి రిసీవర్ ఎత్తాడు.
రంభను పిలవండి అన్నాడు ఒకతను. మీకు ఏ నెంబర్ కావాలి అని అడిగాడు అతను. అతడు నెంబర్ చెప్పాడు. రాంగ్ నెంబర్ అని అతడు రిసీవర్ పెట్టేశాడు. సోఫాకు బోర్లబడి అతడు నివాసి మీద కూర్చున్నాడు. రోడ్డెమ్మట రణగొణ ధ్వని చేస్తూ ఏదో ట్రాక్టరు కదులుతోంది. ఆ ట్రాక్టర్ కింద పడి నలిగి పచ్చడవ్వాలని అనిపిస్తోంది అతనికి. రంజిత్ సిగరెట్ వెలిగించాడు. 2 సార్లు పొగ పీల్చి వదిలి దాన్ని ఆస్ట్రేలో పడేశారు. ఏదో తపన. టెలిఫోన్ మళ్ళీ మోగింది. మెల్లిగా వెళ్ళి సిగరెట్ తీసుకున్నాడు అతను. హలో, రంజిత్ హియర్ అన్నాడతను. అటువైపు నుంచి ఏ శబ్దం లేదు. హలో అన్నాడతను మళ్ళీ. వసంత అందామె. అతను ఏడవసాగాడు. ఏడుస్తున్నారా అన్నదామె. నాకు మిగిలింది కన్నెళ్లే అన్నాడతను. ఆ రోజు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. పొద్దుటే మీ మొహం చూశాను. నాకెందుకు అసహ్యం వేసింది. వెంటనే వెళ్ళిపోయాను అందామె. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎందుకు? వచ్చి నిన్ను కలుసుకుంటాను. మిమ్మల్ని మళ్ళా చూడాలనే ఉద్దేశం నాకు. వసంత, నువ్వు నా భార్యవు. మన పెళ్ళయింది. అటువంటి పెళ్ళిళ్ళు ఎన్నో అయ్యాయి నాకు. ఆమె పక్కపక్క నవ్వింది. వసంత, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేనెవ్వరిని ఇంతకుముందు ప్రేమించలేదు. ఇది నా మొదటి ప్రేమ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నాడతను. అలా అన్న మగవాళ్ళు చావడం నేను చూడలేదు అందామె వ్యంగ్యంగా. వసంత, నేను నిద్రాహారాలు మాని నీకోసం తప్పిస్తున్నాను. నువ్వు త్వరలో తిరిగి రాకపోతే నా మరణం గురించి నువ్వు పత్రికల్లో చదువుతావు అన్నాడతను. ఆమె పక్కపక్క నవ్వింది. నేను చెప్పింది చేస్తారా? ఏం చెప్పినా చేస్తాను అన్నాడతను. సెలూన్కి వెళ్ళి గుండు చేయించుకోండి. ఇంట్లో కూర్చుని నా కోసం తప్పిస్తూ ఉండండి అందామె. అలా చేస్తే వస్తావా? చేసి చూడండి. వెంటనే చేస్తాను. నీ మాటే నాకు వేదం. ఆమె రిసీవర్ పెట్టేసింది. అతడు కిందకి దిగి కారు వైపు నడిచాడు. కారు వేగంగా పోనిచ్చాడు. తిలక్ సెలూన్ ముందు కారాపి దిగాడు. సెలూన్లోకి వెళ్ళి కాసేపట్లో తిరిగొచ్చాడు. తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. సూర్యకాంతిలో బోడిగుండు మెరుస్తోంది. అతడు కారును తన ఇంటికి పోనిచ్చాడు. తండ్రి తల్లి అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏంట్రా ఈ వేషం అన్నాడు తండ్రి. వసంత గుండు చేయించుకోమంది నాన్న. ఆమె కోసం ఏదైనా చేస్తాను. ఆమె నా దేవత, నా దైవం అన్నాడతను. మెట్లెక్కి పైకెళ్ళాడు. సైకియాట్రిస్ట్ డేవిడ్ తన అంబాసిడర్ కారును వేగంగా పోనిస్తున్నాడు. ఒక యువతి రోడ్డు మధ్యగా నడుస్తోంది. అంతవరకు పక్కన నడిచే ఆమె రోడ్డు మధ్యకు జరిగింది. అతడు 4 సార్లు హారన్ కొట్టాడు. ఆమె పక్కకు కదలలేదు. వెనుదిరిగి కారు వైపు చూసి మళ్ళా ముందుకు నడవసాగింది. ఆమె వెనకనే కారాపాడు. అతడు హారన్ నొక్కాడు. ఆమె కారు దగ్గరకు వచ్చి అతడి వైపు నవ్వుతూ చూసింది. ఆత్మహత్య ప్రయత్నమా? ప్రశ్నించాడు అతను. కారు ఆపే ప్రయత్నం అందామె. ఎక్కు అన్నాడు డేవిడ్. ముందు సీట్ మీద కూర్చుని ఆమె తలుపులు మూసింది. డేవిడ్ కారును పోనిచ్చాడు. నా పేరు పద్మ. నా తండ్రి టింబర్ వ్యాపారంలో లక్షలు గడించాడు. నన్ను మామయ్యకిచ్చి పెళ్లి చేయాలని నా తల్లిదండ్రుల సంకల్పం. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇంట్లోంచి పారిపోయి ఇలా వచ్చాను. ఎక్కడికైనా పోవాలి అందామె. ఓరగా ఆమె వైపు చూశాడతను. ఆమె చెవులకున్న కమ్మలు మెరుస్తున్నాయి. మెళ్ళో 6 పేటల చంద్రహారం ఉంది. ఆమె ధనవంతుల పిల్ల అయి ఉండాలి. చాలా అందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తారు? ఎదురు ప్రశ్న వేసిందామె. తేనాంపేటకి వెళ్ళాలి. అక్కడ దిగుతాను అందామె. అతడు కారును పోనిచ్చాడు. డేవిడ్ ఆమెను గురించే ఆలోచిస్తున్నాడు. ఇంత అందమైన యువతి నగలతో రోడ్డమ్మట తిరగడం ప్రమాదకరం. పద్మ, నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను. నీతో మాట్లాడాలి. సాయంత్రం ఎక్కడ కలుసుకుందాం? నువ్వు చెప్పిన చోటుకు నేను వస్తాను అన్నాడతను. అతడి వైపు ఆమె నవ్వుతూ చూసింది. మౌంట్ రోడ్లోని బూహరి హోటల్ ముందు ఉంటానే 5ంటికి అందామె. తప్పక అక్కడికి వస్తాను అని అన్నాడతడు. తేనాంపేట ముందే ఆమె దిగిపోయింది. అతడు కారును పోనిచ్చాడు. ఒక ఇంటి ముందు కారాపి దిగాడు. హాల్లోకి వెళ్ళాడు. శంకరం అతడి వైపు నవ్వుతూ చూశాడు. హలో డేవిడ్, నువ్వు వచ్చినందుకు సంతోషం. పైన ఉన్నాడు రంజిత్. వెళ్ళి మాట్లాడు అన్నాడు అతను. డేవిడ్ పైకి వెళ్ళాడు. మఠం వేసుకొని కూర్చుని తపస్సు చేస్తున్న రంజిత్ వంక చూశాడు. రంజిత్ బోడిగుండుతో బుద్ధుళ్లాగా ఉన్నాడు. హలో రంజిత్ పిలిచాడు అతను.
అతడు కళ్ళు తెరిచి చూశాడు. హలో డేవిడ్, నువ్వా అన్నాడు రంజిత్. ఎలా వెళ్తూ నిన్ను చూసిపోదామని వచ్చాను అన్నాడు డేవిడ్. రంజిత్ అతడి వైపు చూసి ఏడవసాగాడు. రంజిత్, అసలు ఏమైందో చెప్పు అన్నాడు డేవిడ్. జరిగిందంతా వివరంగా రంజిత్ అతడికి చెప్పాడు. అదంతా విని డేవిడ్ త్రుళ్ళిపడ్డాడు. తన కారెక్కిన పద్మ అతడి గుర్తొచ్చింది. రంజిత్ కన్నీళ్లతో డేవిడ్ చేతులు పట్టుకున్నాడు. డేవిడ్, నేను ప్రస్తుతం గాఢాంధకారంలో ఉన్నాను, నాకు తోవ చూపించు అన్నాడు రంజిత్. మై డియర్ ఫ్రెండ్, నీకు చేయగలిగింది తప్పకుండా చేస్తాను. వసంత ఫోటో నీ దగ్గర ఉందా? లేదు. డోంట్ బాదర్, నేను అంతా చూస్తాను అని డేవిడ్ కిందకి దిగాడు. శంకర్రావు మెట్లు దిగిన డేవిడ్ వంక చూశాడు. బాబు కోసం ఏం చేయదలుచుకున్నావు డేవిడ్? త్వరలో రంజిత్ బాగుపడతాడు, మీరు బెంగ పెట్టుకోవద్దు అన్నాడు డేవిడ్. రంజిత్ తల్లి డేవిడ్కి కాఫీ ఇచ్చింది. అతడు కాఫీ తాగుతూ చెమ్మగిల్లిన ఆమె కళ్ళవైపు చూశాడు. అమ్మా, రంజిత్కి ఏ ప్రమాదం రాదు. వారం రోజుల్లో అతడు మునుపట్లాగానే ఉంటాడు అన్నాడతను. వాడిని రక్షించు నాయనా అందామె. సైకియాట్రిస్ట్ డేవిడ్ బయటనున్న కారులో కూర్చుని ఆలోచిస్తూ కారును పోనిచ్చాడు. సాయంత్రము 5 డేవిడ్ తన కారుని భూహరి హోటల్ ముందు ఆపి దిగాడు. పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు. ఒకచోట ఆమె నిలబడింది. అతడు ఆమె దగ్గరగా నడిచాడు. వెళ్దాంరా అన్నాడు. ఆకలేస్తోంది అన్నదామె. ఇద్దరు హోటల్లోకి వెళ్ళారు. కస్టర్డ్ చికెన్ పలావ్ తిని బయటకొచ్చారు. అతడి కారులో కూర్చుని తలుపులు మూశారు. అతడు కారును పోనిచ్చాడు. తన ప్రైవేట్ క్లినిక్ ముందు ఆపాడు కారుని. ఇద్దరు దిగారు. క్లినిక్ లోపల ఎవ్వరు లేరు. అతడికి ఎదురుగా ఆమె కూర్చుంది. ఆమె వైపు అతడు తీక్షణంగా చూశాడు. ఆమె రెప్పలు చిట్లించింది. నీ పేరు పద్మ, నీకు వేరే పేర్లున్నాయా అన్నాడతను. నా పేరు పద్మ, మరో పేరు నాకు లేదు. అతడు రొటేటింగ్ కుర్చీలోంచి లేచాడు. ఆమెను బల్ల మీద పడుకోమన్నాడు. ఆమె పడుకొని అతడి వైపు నవ్వుతూ చూసింది. డేవిడ్ సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు, అతడు పేరు పొందిన హిప్నటిస్ట్. టేబుల్ పక్కన నిలబడి ఆమె కళ్ళల్లోకి చూశాడతను. అతడి కళ్ళు కత్తుల్లాగా ఉన్నాయి. అతడి వైపు చూడలేక ఆమె కళ్ళు మూసుకుంది. పద్మ, నీ గతాన్ని గురించి చెప్పు అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. చలనం లేకుండా పడుకుంది. పద్మ, నీ గతం నీ గతం నీ గతం అన్నాడు డేవిడ్. ఆమె కళ్ళు తెరవలేదు. అమ్మా నాన్న పోయారు. మామయ్య ఇంట్లో పెరిగాను. ఒక రాత్రి మామయ్య నా పక్కలోకి రహస్యంగా చేరాడు. నన్ను రేప్ చేయబోయాడు. అతన్ని తోసేసి బయటికి పారిపోయాను అందామె. తర్వాత టికెట్ లేకుండా పట్నం చేరుకున్నాను. టికెట్ ఎగ్జామినర్ నన్ను పట్టుకుని ఒక స్టేషన్లో దింపేశాడు. పట్టాల పక్కన నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. దేవుడు నన్ను రక్షించాడు. అక్కడి నుంచి పారిపోయాను. అటుపైన ఏమైంది? మద్రాస్ పట్నం చేరుకున్నాను. ఒక అనాథాశ్రమంలో చేరాను. ఆ అనాథాశ్రమం సెక్రటరీ నన్ను బాత్రూంలో రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అతడికి నేను లొంగలేదు. మగాడంటే నాకు అసహ్యం ఏర్పడింది. మగాళ్ళని ఏడిపించాలి, బాధించాలి అరిచిందామె. అతడు మౌనంగా ఉండిపోయాడు. నేను చూసిన మగాళ్ళందరూ రాక్షసులే అన్నదామె. పద్మ, మగాళ్లలో దేవతలు కూడా ఉన్నారు అన్నాడతను. లేరు అరిచిందామె. రంజిత్ని జ్ఞాపకం తెచ్చుకో. అతడు దేవుడు లాంటివాడు. నిన్ను ప్రేమించాడు. నిద్రాహారాలు మాని గుండు చేయించుకుని నీకోసం అతడు తపస్సు చేస్తున్నాడు అన్నాడు డేవిడ్. అమాంతంగా ఆమె బల్లముంచి లేచి కూర్చుంది. అతడి వైపు పిచ్చిదానిలా చూసింది. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడా అన్నదామె. ఒకే ఒక రంజిత్ ఉన్నాడు. నువ్వు డబ్బు నగలు పట్టుకొని పారిపోయినా అతడు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. తన ప్రియురాలి కోరిక ప్రకారం గుండు చేయించుకొని తిండి మాని అతడు ఆమె కోసం తప్పిస్తున్నాడు. మగాళ్ల మీద నీలో ఏర్పడిన కక్ష అతడి ప్రేమ ముందు మాయమవ్వాలి అన్నాడు డేవిడ్. బల్ల మీద నుంచి ఆమె కిందకు దూకింది. డేవిడ్ చేయబట్టుకుంది. రంజిత్ దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి. ఒంటరిగా వెళ్ళడానికి నాకు భయంగా ఉంది అందామె. వెళ్దాం పద అన్నాడు డేవిడ్. పడగదిలోని ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. తపస్సులో ఉన్న రంజిత్ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా డేవిడ్, వసంత నిలబడి ఉన్నారు. వసంత, నువ్వేనా అని అతడు ఆమె బుగ్గ మీద గిల్లాడు. ఆమె కెవ్వుమంది. నువ్వు నిజంగా వసంతవే. నువ్వు
తిరిగి వచ్చినందుకు సంతోషిస్తున్నాను అన్నాడు రంజిత్. ఆమె డేవిడ్ వంక చూసింది. అన్నయ్య డేవిడ్ నా కళ్ళు తెరిపించాడు. ఆయన మూలంగా మీరు నన్నెంతగా ప్రేమించారో నేను గుర్తించాను అందామె. మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్స్ అన్నాడు రంజిత్. ఆమె చెయ్యి డేవిడ్ రంజిత్ చేతిలో ఉంచాడు. వాళ్ళిద్దరి వైపు చూశాడు. గాడ్ బ్లెస్ యూ అని డేవిడ్ కిందకు వెళ్ళిపోయాడు. శంకర్రావు అతడి వైపు సూటిగా చూశాడు. డేవిడ్ ఏమైంది అని అడిగాడు. వసంత తిరిగొచ్చింది. ఈ జీవితంలో ఎన్ని బాధలను ఎదుర్కొన్న యువతి ఆమెను అర్థం చేసుకోండి అన్నాడు డేవిడ్. డేవిడ్ మెల్లగా కారు దగ్గరికి నడిచాడు. అతడి వెనకే వెళ్ళాడు శంకర్రావు. డేవిడ్ కారులో కూర్చున్నాడు. బాబుని రక్షించావు డేవిడ్, నీకు ధన్యవాదాలు అన్నాడు శంకర్రావు. రంజిత్ వసంత ఇటుపైన చాలా ఆనందంగా ఉంటారు అన్నాడు డేవిడ్. వాళ్ళు సుఖంగా ఉండడమే కదా నాకు కావాల్సింది అన్నాడు శంకర్రావు. సైకియాట్రిస్ట్ డేవిడ్ తన కారును బయటకు పోనిచ్చాడు. శంకర్రావు హాల్లోకి తిరిగొచ్చాడు. బాబు వసంత పైన ఆనందంగా ఉన్నారే చూసిరా అన్నాడు భార్యతో. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇందులో సైకియాట్రిస్ట్ పేరేంటి, వసంత తర్వాత పెట్టుకున్న పేరేంటి, అలాగే రంజిత్ తల్లిదండ్రుల పేర్లేంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.